దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. యెష్షయి ఎవరు? అంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చాడమ్మా. తండ్రి ఇచ్చిన మాట, సుమారుగా తండ్రి మాట వినే బుద్ధి కలిగిన వాడు యోసేపు. వెళ్ళమంటే వెళ్ళాడు, మందరు మేపుతున్నా వెళ్ళాడు. గొర్రెలను కాసుకుంటున్న దావీదుని పిలిచాడు తండ్రి, అన్నా మీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళాడు. తండ్రి మాట వినే బుద్ధి కలిగిన వాడు. సరే దావీదు కూడా. అందుకేనండి డెవలప్ అయ్యారు వాళ్ళు. ఈరోజు డెవలప్మెంట్ అనేది తండ్రి మాట తల్లి మాట వినే పిల్లల్లో ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా తండ్రి మాట వినే బుద్ధి కలిగిన వాడు, గొర్రెలను కాసే కాపరిగా ఉన్నవాడు ఆఖరికి ఒక ఉన్నతమైన స్థాయి. తండ్రి మాట తల్లి మాట ఈరోజు వింటున్నారా అని అడుగుతున్నాను మీకు. ఇస్సాకు మాట ఏషావు విన్నాడా వినలేదా? వినలేదు. నా ఇష్టం, నా పెళ్ళి నా ఇష్టం అన్నాడు తెలుసా. ఏషావు నా పెళ్ళి నా ఇష్టం, నువ్వెవరు నాన్న?